హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నర్సరీని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాశం వారి అబ్బాయిని. ఈరోజు కనుక మనం మిరప తోటలు మిర్చి రేట్ల గురించి మనం మాట్లాడుకుంటే ఈరోజు ముందుగా అయితే ఈరోజు వచ్చేసి శుక్రవారం, రేపు శనివారం, ఆదివారం గుంటూరు మిర్చి యార్డుకైతే సెలవు. మరలా సోమవారం, మంగళవారం ఇలా మిర్చి యార్డులో వ్యాపారాలు అయితే లావాదేవీలు, అమ్మకాలు, కొనుగోలు అయితే జరుగుతుంది. ఈరోజు అయితే శుక్రవారం. మరి ఈరోజు తారీఖు వచ్చేసరికి 7వ తారీఖు నవంబర్ నెల 2025. మరి మనం ఇప్పుడు మిర్చి రేట్ల గురించి, మిరప తోటల గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఏసీలో మిర్చి బస్తాలు ఎన్ని నిల్వ ఉన్నాయి, అసలు పరిస్థితి ఏంటి అనేసి అయితే మనం ఈ వీడియోలో క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాము. రైతు సోదరులారా, మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఏదైనా మాతో చెప్పాలనుకున్నా, ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు. మరి మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ముందుగా అసలు కోల్డ్ స్టోరేజీలో మిర్చి బస్తాలు ఎన్ని ఉన్నాయి అనేసి అయితే మనం కనుక చూసుకుంటే ముందు దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మిరప తోటల గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత రేట్లు, ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మనం అయితే వివరంగా తెలుసుకుందాము. ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు, దయచేసి పూర్తిగా చూడండి. మరి కోల్డ్ స్టోరేజీల్లో మన 2 తెలుగు రాష్ట్రాలలో, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని మిర్చి బస్తాలు నిల్వ ఉన్నాయి అనేసి అయితే మనం చూసుకుంటే, నాకు తెలిసి ఈ సంవత్సరం మార్చి నెలలో మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మిర్చి బస్తాలు వేసి పెడతారు కదా. దగ్గరగా 2,20,00,000 ఒక 10% అటు ఇటుగా అయితే కోల్డ్ స్టోరేజ్లో అయితే నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే మిరప కోతలు తెగినప్పుడు మార్కెట్ రేటు అంతంత మాత్రంగా గణనీయంగా పడిపోవడం వల్ల చాలామంది రైతు సోదరులు, కొంతమంది వ్యాపారస్తులు, ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా మిరపకాయలు కొని, కొంతమంది రైతు సోదరులు ఈ రేటుకి అమ్మడం ఇష్టం లేక కోల్డ్ స్టోరేజీలు అయితే నిలబెట్టడం జరిగింది. అలా మన 2 తెలుగు రాష్ట్రాల్లో దగ్గరగా 2,20,00,000 అట్లా ఒక 10% అటు ఇటుగా అయితే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మిరపకాయల బస్తాలు ఎన్ని ఉన్నాయి ఏసీల్లో అనేసి అయితే మనం కనుక చూసుకుంటే, మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే దగ్గరగా ఒక 60 లక్షల దాకా ఉంటాయి అనేసి అయితే సమాచారం. 100% అయితే కాదు, ఒక 90% వరకు మనం వేసుకోవచ్చు. ఒక 60 లక్షల దాకా అయితే మన 2 తెలుగు రాష్ట్రాల మీద అయితే వేసుకోవచ్చు. మరి 2,20,00,000 బస్తాలు ఏసీలో పెట్టినారు. ఇప్పుడు దగ్గరగా 60 లక్షల వరకు అయితే ఉంటాయనేసి అయితే అంచనా. అంటే 60 లక్షలు అంటే ఈ లెక్కన ఎన్ని బస్తాలు సేల్స్ వచ్చిందో ఒకసారి చూసుకోవచ్చు. అంటే దగ్గరగా 1,80,00,000 బస్తాలైతే, 1,60,00,000 బస్తాలైతే సేల్స్ అయినాయని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంక 20 లక్షల బస్తాలు ఉన్నాయి కదా ఏసీలో సుమారుగా. మరి మనకి కొత్త పంట అంటే మన 2025 జూన్, జూలై, ఆగస్టు నెలలో నాటిన కొత్త పంట ఎంతవరకు విస్తీర్ణం జరిగింది మన 2 తెలుగు రాష్ట్రాల్లో, అలాగే పక్క రాష్ట్రమైన కర్ణాటక, మరి విపరీతంగా పంట పండిస్తున్న మధ్యప్రదేశ్, ఇలా ఒక 4-5 రాష్ట్రాలు కనుక చూసుకుంటే విస్తీర్ణం ఎంత మాత్రం జరిగింది ఏంటి అనేసి అయితే మనం కనుక చూసుకుంటే, గతంలో పోల్చుకుంటే అంటే 2023, 2024, 2025 గతంలో కనుక పోల్చుకుంటే 2023కి 2024కి 50% తగ్గింది. మరి 2024కి 2025కి 50% తగ్గింది. ఏదైనా ఓవరాల్గా కనుక చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలలో, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా అయితే మిర్చి విస్తీర్ణం అయితే 35% నుంచి 40% మధ్యలోనే విస్తీర్ణం జరిగిందని అయితే మనం చెప్పుకోవాలి. 35% నుంచి 40% అయితే మనం చెప్పుకోవచ్చు. మరి ఈ 35%, 40% అనుకుంటున్నాం కదా విస్తీర్ణం,
ఈ వేసిన విస్తీర్ణంలో కూడా మిరప తోటలు ఎంతవరకు సక్రమంగా, ఎంతవరకు సురక్షితంగా, ఎంతవరకు నాణ్యతగా ఉన్నాయి అనే గనక మనం ఆలోచించుకుంటే, మొన్న కురిసిన వర్షాలకి అయితే బాగా పంట నష్టం అయితే జరిగింది. అది ఏ స్థాయిలో జరిగిందనేసి అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు రైతులు చాలామంది కూడా అంత సంతృప్తిగా అయితే లేరు. ఇంకొక విషయం ఏందంటే, ముదురు పత్తి వేసిన రైతు సోదరులు గతంలో పత్తి పీకేసి మిరప మొక్కలు నాటేవాళ్ళు. ఇప్పుడు మిరప మొక్కలు నాటుకునే పరిస్థితి లేదు. ఎక్కువగా మొక్కజొన్న వైపు అయితే మొగ్గుతున్నారు. అదొక విషయం అయితే మనం చెప్పుకోవచ్చు. మరి ఈ వానలకి పంట విపరీతంగా నష్టం జరిగింది. మరి దిగుబడులు ఎంత మాత్రం వస్తాయి ఏందనేసి అయితే మనం కనుక ఆలోచించుకుంటే కనుక, గతంలో కనుకైతే పోయిన సంవత్సరం చూసుకుంటే 25 క్వింటాలు, 28 క్వింటాలు, 30 క్వింటాలు అట్లా గత సంవత్సరం వచ్చినాయి. రేట్ అయితే 10,000, 11,000 ఉంది. దిగుబడులు అయితే కొన్ని 15 వచ్చినాయి, కొన్ని రకాల 20 వచ్చినాయి, కొన్ని రకాల 25 వచ్చినాయి. మరి ఈ సంవత్సరం కూడా ఆ దిగుబడులు వస్తాయా రావా అనేసి అయితే కొంచెం అనుమానంగా అయితే ఉంది. ఎందుకైతే ఇప్పటికైతే పంట నష్టం జరిగింది. మరలా ఈ పంట అంటే వర్షాలు పడ్డాయని చెప్పుకున్నాం కదా, దాని కారణంగా తెగుళ్ళు వచ్చేసి, వైరస్లు వచ్చేసి, ముడతలు వచ్చేసి విపరీతంగా అయితే డ్యామేజ్ అయితే జరిగింది. మళ్ళీ ఈ డ్యామేజీని పూడ్చడానికి రైతులు విపరీతమైన తీవ్ర స్థాయిలో మందులు కొడతారు, తిప్పుతారు. కానీ మరలా ఇలాంటి వాతావరణ పరిస్థితి కనుక ఏర్పడితే మళ్ళీ కష్టంగా ఉండే అవకాశం అయితే ఉందనే ఒక ఆలోచనతో అయితే రైతులు మిరప తోటలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి, ఇంక ఇది తిప్పుకోవడం కష్టం అనుకున్న రైతు సోదరులు కూడా మళ్ళీ మొక్కజొన్న వైపు మొక్కడానికి ఒక 10% అవకాశం ఉందనేసి అయితే అనిపిస్తుంది. మరి అస్త్రా ఎయిరా అనేది అయితే తెలియదు, వేయడానికి అవకాశం ఉంది అనేసి అయితే అనిపిస్తుంది. అదే దిగుబడులు కనుక మనం అనుకున్నాం కదా, విస్తీర్ణం తగ్గింది, పంట వానలకి చాలా వరకు డ్యామేజ్ అయింది అనుకుంటున్నాం కదా. విస్తీర్ణంతో పాటు దిగుబడులు కనుక తగ్గితే రేపు 2026 మార్చ్, ఏప్రిల్ వచ్చే పంటకి ఏమాత్రం గిరాకీ ఉంటుంది అనేసి అయితే మనం ఒక అంచనా, ఒక అవగాహన కనుక వేసుకుంటే గిరాకీ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది. మరి అది ఎంతవరకు అనేది అయితే మనం చూడాలి. ఆ గిరాకీ ఎంతవరకు అనేది అయితే మనం చూడాలి. మనం ఒక దశలో కళ్ళాల్లో దగ్గరగా మనం కనుక చూసుకుంటే 2019 నుంచి 2023 వరకు కూడా కళ్ళాల్లో దగ్గరగా ఎప్పుడు కూడా 20,000 తక్కువ అమ్మలేదు. 18,000, 20,000, 22,000, 23,000, కొన్ని రకాలైతే 35,000, 40,000, 50,000 కూడా అమ్మినాయి. మరలా ఆ రేటు రేపు 2026 మార్చిలో వచ్చే మిరపకాయలకి వస్తుందా రాదా అనేసి అయితే మనం చూడాలా. వస్తే మటుకు సంతోషమే. ఎందుకు అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా 2023 మార్చిలో వచ్చిన పంటకి 2024 మార్చిలో వచ్చిన పంటకి 2025 మార్చిలో వచ్చిన పంటకి చాలా తేడా ఉంది. 2023 మార్చిలో వచ్చిన పంటకైతే దగ్గరగా మార్కెట్ 18,000, 17,000, 20,000 అటు కళ్ళాల్లోనే కొన్నారు. కానీ 2024 మార్చిలోకి వచ్చేసరికి రేటు గణనీయంగా తగ్గింది. మళ్ళీ 2025 మార్చిలో వచ్చేసరికి మళ్ళీ రేటు భారీగా పడిపోయింది. ఈ 2 సంవత్సరాల తీవ్ర నష్టాలు అయితే రైతులు చూడటం జరిగింది. ఆ తీవ్ర నష్టాలు చూడటం వల్లే ఈ సంవత్సరం 35% నుంచి 40% వరకు మాత్రం విస్తీర్ణం జరిగింది. మరి ఈ విస్తీర్ణంలో కూడా మిరప పంటలో మొన్న పడ్డ వర్షానికైతే తీవ్ర స్థాయిలో అయితే డ్యామేజ్ అయితే జరిగినాయి. ఈ నష్టాన్ని పూడ్చుకొని మరలా రైతు రికవరీ అవ్వాలి అంటే రేపు 2026 మార్చి నెలలో వచ్చే పంటకి మంచి గిరాకీ ఉంటేనే రైతు ఎంతో కొంత సేఫ్ సైడ్లో అయితే, అంటే దండగలు పడకుండా గతంలో పడ్డ దండగలను పూడ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలాగే మరలా రేట్లు కనుక 24, 25 మార్చిలో కనుక రేట్లు ఎలాగ ఉన్నాయో అలాగే 26 మార్చిలో కనుక రేట్లు ఉంటే రైతు నడ్డి విరిగినట్టు అనేది చెప్పుకోవాలి. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదనైతే అనిపిస్తుంది. రేపు మార్చి నెలలో మిరపకాయల కోతలు ముమ్మరంగా తెగుతాయి. మార్చి నెలలో కాదు, ఫిబ్రవరి ఫస్ట్ వారం నుంచే కాయలు రావడం స్టార్ట్ అవుతాయి. ఆ కాయలు కనుక రేటు కనుక బాగుంటే రైతుకి సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే
గత 2 సంవత్సరాల నుంచి మనం చెప్పుకున్నాం కదా, విపరీతమైన నష్టాలు వచ్చినాయనేసి. అయితే మనం గతంలో కనుక అమ్మినట్టు 2018 నుంచి 2024 మార్చి మధ్యలో అమ్మిన రేట్లు 20,000, 25,000, 30,000, 35,000, కొన్ని రకాల 50,000 అలా మరలా ఆ రేట్లు కనుక వస్తే రైతు అయితే సంతోషంగా ఉండటం అయితే జరుగుతుంది. మరి చూడాలా రేపు 2026 మార్చిలో వచ్చే కాయలకి రేటు ఎలా ఉంటుంది అనేసి. అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం, అంచనా ప్రకారం అయితే రాబోయే కొత్త పంటకి మిరపకాయలకి రేటు ఉంటుంది, డిమాండ్ ఉంటుంది అనేసి అయితే ఒక అవగాహన, ఒక అంచనా. మరి చూడాలా. అయితే ప్రస్తుతానికైతే మిరపకాయలు రేట్లు మంచి ధరలు పలుకుతున్నాయి కాబట్టి రైతు సోదరులారా, మీ మిరపకాయలు కనుక ఏసీల్లో ఉంటే అమ్ముకోవాలా వద్దా అనేది ఫైనల్గా పూర్తిగా అయితే నిర్ణయం మీదే. మనం వీడియో మొదట్లో చెప్పుకున్నాము, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం 2 రోజులైతే గుంటూరు మిర్చి యార్డుకి సెలవు ఉంటుందనేసి. మంగళవారాలు అయితే వ్యాపారాలు యథావిధిగా అయితే జరుగుతాయి. సోమవారం కనుక ఒక 500-600, ఒక 1000 రూపాయల రేటు పెరిగింది అంటే ఆ వారం మొత్తం రేటు పెట్టడానికి అవకాశం ఉంటుంది. లేదు మంగళవారం మార్కెట్ స్టడీ అయింది అని కనుక ఉంటే అలాగే స్టడీగా కొనసాగిద్ది. లేదు సోమవారం ఒక 500 రేటు తగ్గింది అంటే మరలా రేటు తగ్గడానికైతే అవకాశం ఉంటుంది. ఒక చిన్న విన్నపం, కోల్డ్ స్టోరేజీలో రైతు సోదరులు మిరపకాయలు పెట్టేటప్పుడు 9,000 నుంచి 11,000 మధ్యలో అయితే నడిచింది. ఆ నడిచిన క్రమంలో కొంతమంది ఏసీలో పెట్టారు. ఒక 2,000, 3,000 పెరిగితే అమ్ముదాం అనే ఆలోచనతో అప్పుడు ఉన్నారు. మనం 15,000 దాకా వస్తే అమ్ముదాం అనే ఆలోచనతో కొంతమంది రైతు సోదరులు అయితే ఉన్నారు. ఇప్పుడు మనం అనుకున్న రేటు వచ్చింది, దానికి మించి కూడా అదనంగా ఒక 1,000, 2,000, 3,000 రకాన్ని బట్టి అయితే రేట్లు పడుతున్నాయి. కాబట్టి మీరు మీ ఆర్థిక స్థితిగతులు, పరిస్థితులను బట్టి మీ మిరపకాయలు కనుక ఏసీలో ఉంటే అమ్ముకోవాలా వద్దనేది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదైనా సరే రైతు సోదరులారా, మీరు నేను చెప్పిన వీడియో ఇప్పటిదాకా చూశారు కదా, మీకు కనుక ఈ వీడియోలో చూశారు కదా, మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే మీరు మాతోటి కామెంట్ రూపంలో చెప్పొచ్చు. మీరు అలాగే మీ తోటి రైతు సోదరులకు ఈ సందేశాన్ని తెలియజేయాలి, అందరూ రైతులు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వీడియోని షేర్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.